జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. మనకి లైఫ్లో 4 T's ఉండాలని చెప్తారు. ఏమేంటి ఆ 4 T's? ట్రస్ట్, టైం, టాక్, టచ్. అంటే మనము మన పిల్లలతో ఈ 4 మెయింటైన్ చేస్తే పిల్లలకి పేరెంట్స్కి బాండింగ్ పెరుగుతుంది. దానివల్ల ట్రస్ట్ అండ్ వాళ్ళ టైం మనం ఎలా యూటిలైజ్ చేయాలనేది నేర్పించడము, అలాగే టాక్ ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పగలగడము, అలాగే టచ్ ఎప్పుడైతే వాళ్ళు లోగా ఫీల్ అయ్యారంటే ఎవరైనా కొంచెం టచ్ చేస్తే ఆ ఫీలింగ్ ఎలా వస్తుంది అనేది 4 T's ఇన్ లైఫ్ అని పర్సనాలిటీ డెవలప్మెంట్లో చెప్తారు. సో ఆ 4 T'సే మనం పెరుమాళ్ళ విషయంలో కూడా ఫాలో అయితే అది ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది ట్రస్ట్. ఎవరి మీద ఉండాలి అసలైన నమ్మకము అంటే గజేంద్ర మోక్షంలో గనుక మనం చూసినట్టయితే ఎవరిని నమ్ముకున్నా గజేంద్రుడికి మోక్షం కలగల. ఎప్పుడైతే పెరుమాళ్ళని ప్రార్థించాడో తక్షణం గరుడాల్వార్ మీద హుటాహుటీన తాయార్లను కూడా పట్టించుకోకుండా నన్ను పిలిచాడు నా భక్తుడు అని వెంటనే వచ్చి ఆ మొసలి నుంచి గజేంద్రుణ్ణి కాపాడినవాడు శ్రీమన్నారాయణుడు. అందుకుగా ముందు నమ్మకం ఉండాలి పెరుమాళ్ళ మీద. అలానే టైం. ఇప్పుడు ఈరోజు ఇప్పటికీ మనకేంటంటే పుట్టిన తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలు తెలియకుండా గడిచిపోతుంది, తర్వాత ఆటల పాటలతో గడిచిపోతుంది, తర్వాత యవ్వనంలో గడిచిపోతుంది, తర్వాత బాధ్యతలతో గడిచిపోతుంది, తర్వాత వృద్ధాప్యంలో గడిచిపోతుంది. అంటే సమయం వెనక్కి రాదు, అలా అని ఆగదు. అంటే ఉన్న సమయాన్ని ఇన్ని జన్మలు ఎత్తుతున్నాం కాబట్టి సమయాన్ని ఉపయోగపరుచుకుందాం. ఎవరి కోసం? శ్రీమన్నారాయణుడి కోసం. అలానే టాక్. ఏంటండి విగ్రహంతో మాట్లాడతామా? ఎలా మాట్లాడాలి? స్వామి సమాధానం చెప్పడు, కానీ నువ్వు ఏం చెప్పినా వింటాడు. మీ ఇంట్లో ఉన్న పెరుమాళ్ళతే ఉన్నారు కదా, మాట్లాడండి, స్వామి వింటాడు. అలానే తర్వాత టచ్ అన్నమాట. అదేంటండి మనం ఎలా స్వామిని తాకగలుగుతాము? అయ్యో గుళ్ళోనేమో అర్చక స్వాములే తాకుతారు, మనకి ఎలా ఉండదు కదా అని అనుకోవద్దు. టచ్ అంటే విష్ణు సహస్రనామంలో ఒక శ్లోకం చదివిన అబ్బా హత్తుకుంటాడంట స్వామి మనల్ని. అలానే నాలాయర ప్రబంధంలో ఆళ్వార్లు మనకి అందించిన పాసురాలు సమర్పించిన స్వామి హత్తుకున్నట్టే ఉంటుందంట. అలా ఏ స్వామికి సంబంధించిన ఏవి చదివినా కూడా టచ్ ఫీలింగ్ వస్తుంది. అందుకుగా ఈ 4 T's మనం స్వామి విషయంలో ఫాలో అయ్యి చూద్దామా? ఒక 1 month ఫాలో అయ్యి చూద్దాము, ఎలా ఉంటుందో రిజల్ట్ మీకే ఖచ్చితంగా అర్థమవుతుంది. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః.